13వ శతాబ్దం కంటే ఎక్కువ సమయంలో తయారు చేసుకున్న ఉడిపి శ్రీకృష్ణ దేవాలయంలో దోసకాయతో తయారు చేసే సాంబారు, అలానే సైడ్ డిష్గా చేసే బీట్రూట్ పాల్య లేదా వేపుడు తయారీ విధానం, కావలసిన పదార్థాలు చూపిస్తా. ఉడిపి వంటలు ఎక్కువగా సాత్విక ఆహారం, ఉల్లి వెల్లుల్లి లేని వాటిని వండుతారండి. ఇప్పుడు మనం బీట్రూట్ వేపుడులోకి కావలసిన మసాలా తయారీ విధానం చూద్దాం. అందరికీ నమస్కారం అండి. ఒక కడాయి తీసుకుని దానిలో బాగా వేడైన తర్వాత ఒక పావు కప్పు వేరుశనగ పప్పులు వేసుకుని వాటిని దోరగా వేయించుకుందాం లో ఫ్లేమ్లో పెట్టి. ఇలా వేగుతున్న దానిలో 2 ఎండుమిరపకాయలు వేసుకుని అవి కూడా బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకుని వాటిని కూడా కొద్దిసేపు వేయించుకుందాం. మరొక 2-3 సెకండ్ల పాటు బాగా వేయించుకుందామండి. ఇలా వేగిన దానిలోని స్టవ్ ఆఫ్ చేసేసుకుని 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి తురుము కూడా కలుపుకుని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఉడిపి కృష్ణ మందిరంలో తయారు చేసే వడ్డించే సాంబార్ తయారీ విధానాన్ని చూద్దామండి. దోసకాయ వేసి చేస్తారు. కడాయిలోని 1 టేబుల్ స్పూన్ నూనె వేసి దానిలో ఒక 3 బేడిగ మిరపకాయలు, ఒక 3 ఎండుమిరపకాయలు వేసి వీటిని కొద్దిసేపు వేగనియ్యాలి. ఇలా పొగ వచ్చేస్తుంది కనుక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా వేగుతున్న దానిలో 1.5 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 రెమ్మ కరివేపాకు వేసుకుని మీడియం ఫ్లేమ్లో వేయించి ఇలా బాగా వేగుతున్న దాన్ని ఇంకొక నిమిషం పాటు వేయించి. ఇలా పప్పులన్నీ వేగిపోయినాయండి. ఎండుమిరపకాయలు కూడా బాగా వేగినాయి. వీటన్నిటిని ఒక పళ్ళులోకి తీసుకుని 1 రెమ్మ కరివేపాకు, 2 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము వేసుకుని వీటిని కూడా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు సౌతకాయ సాంబారు, దాన్ని దోసకాయ సాంబారు అని అంటామండి మనం. ఉడిపిలో ఎక్కువ కృష్ణ దేవాలయాల్లో చేసే ఈ సాంబార్కి ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి పాన్ పెట్టుకుని 1 స్పూన్ నూనె వేసి దానిలో 1 అర స్పూన్ పసుపు వేసుకుని పసుపు నూనె బాగా వేడైన తర్వాత తొక్కతో పాటు కట్ చేసుకున్న దోసకాయ ముక్కలన్నిటినీ వేసి హై ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. 2 నిమిషాల పాటు వేగిన దోసకాయ ముక్కల్లో 1 టీ స్పూన్ ఉప్పు, 1 గ్లాసు నీరు పోసి మూత పెట్టి హై ఫ్లేమ్ మీదే ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకుందాం, దోసకాయ ముక్కలు ఉడికే వరకు. ఇప్పుడు బీట్రూట్ పాల్య లేదా వేపుడు గురించి మనం పీల్ తీసి శుభ్రం చేసుకున్న బీట్రూట్ ముక్కల్ని చాపర్లో వేసి చాప్ చేసుకుందామండి. 3 నిమిషాలకి బాగా ఉడికిన ఈ దోసకాయ ముక్కల్ని ఒకసారి బాగా కలుపుకుందాం. 1 పావు కప్పు కందిపప్పు ఉడికించి పక్కన కూడా పెట్టుకున్నామండి. అలానే నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టింది రసం తీసుకుని కూడా పక్కన ఉంచుకున్నాం. ఇప్పుడు ఈ ఉడికిన ముక్కల్లో చింతపండు రసాన్ని వేసుకుని ఉడికించిన కందిపప్పును కూడా వేసి బాగా కలుపుకుందాం. కొత్తగా నా ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియోస్ అప్డేట్స్ వస్తాయి. మరొక గ్లాస్ నీరు కలుపుకొని 1 టీ స్పూన్ పసుపు కూడా వేసి తయారు చేసి పెట్టుకున్న సాంబార్ పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 3 నిమిషాల పాటు మరిగించుకుందాం. నేను చదివిన కొన్ని విషయాలు చెప్తానండి ఉడిపి సాంబారు వంటల గురించి. పురాణాల ప్రకారం ఉడిపి వంటలు మహాభారతం కాలం లేదా అంతకు ముందు నాటివని అంటారండి. ఈ సమయంలో ఇరువైపుల వారికి ఆహారం వడ్డించడానికి ఉడిపి రాజుల్ని కృష్ణుడు ఎంపిక చేసుకున్నారని, అలానే సాత్విక ఆహారమైన ఈ ఉడిపి వంటలు, ఈ సాంబారు తిరుపతి అన్నప్రసాదంలో వడ్డించే సాంబారు ఒకటే రుచితో ఉంటాయని కూడా చెప్తారండి. ఇలా మరుగుతున్న దానిలో 1 టేబుల్ స్పూన్ బెల్లం కూడా వేసుకుని మరిగించుకుందాం.
సాంప్రదాయ ఉడిపి వంటకమైన ఈ సాంబారు సాత్విక ఆహారం, ఉల్లి వెల్లుల్లి లేకుండా, అలానే టెంపుల్ ఫుడ్గా ప్రసిద్ధ కృష్ణ దేవాలయంలో ప్రసాదంగా వడ్డించే దీన్ని అక్కడ పండే దోసకాయ, సౌతేకాయ అంటారండి. ఇది దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్. ఈ సాంబారు తీపి, పులుపు, కారం రుచులతో గుమగుమలాడుతూ చాలా రుచిగా ఉంటుందండి. ఇలాగా బాగా మరుగుతున్న దాన్ని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని తాలింపు పెట్టుకుందామండి. స్టవ్ మీద ఒక చిన్న పాన్ పెట్టుకొని బాగా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని దానిలో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, 1 రెబ్బ కరివేపాకు వేసి వీటిని తాలింపు బాగా వేగే వరకు వేయించుకుని వేగిన ఈ తాలింపులో 1 స్పూన్ ఇంగువ కూడా వేసుకుని గుమగుమలాడుతున్న ఈ తాలింపు మరుగుతున్న సాంబార్లో వేసుకుందాం. ఆహా ఏమి రుచి ఈ సాంబార్ అంటానండి నేను. అంత రుచిగా గుమగుమలాడుతున్న ఈ సాంబార్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకుని వేడిగా అన్నంలో వడ్డించుకుంటామేనండి. కానీ దీనికి సైడ్ డిష్ కావాలి కనుక ఇప్పుడు మనం బీట్రూట్ వేపుడికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్లు నూనె వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 2 పచ్చిమిరపకాయ ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు, సన్నగా చిన్న ముక్కలుగా తరుక్కున్న అల్లం ముక్కలు 1 ఇంచు ముక్కలు వేసుకుందామండి. మనకి ఇంకా వేరే కారం ఏమి ఉండదు. ఈ అల్లం వేసిన పచ్చిమిరపకాయల కారమే మన బీట్రూట్కి ఉంటుందండి. ఎక్కువ స్పైసెస్ లేని ఈ బీట్రూట్ వేపుడు చాలా చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం అన్నీ వేగిన తర్వాత దానిలో మనం చాప్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలన్నిటినీ వేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు వేసి అలానే 1 స్పూన్ పసుపు కూడా వేసుకుని ఇవన్నీ బీట్రూట్ ముక్కల్లో బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 6 నిమిషాల పాటు ఉడకనిద్దామండి. 6 నిమిషాలకి చక్కగా ఉడికిపోయి ఒదిగిన ఈ బీట్రూట్ వేపుడిని ఒక్కసారి బాగా కలుపుకుందాం. ఇలా మొత్తం పొడి పొడిలాడుతున్న ఈ బీట్రూట్ వేపుడులో మనం తయారు చేసి పెట్టుకున్న పల్లి పౌడర్ అంతా వేసుకుని బీట్రూట్లో బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడిగా సర్వ్ చేద్దామండి. ఆరోగ్యకరమైన ఈ 2 రోజుల వంటకాలు మీ అందరికీ నచ్చే ఉంటాయండి. తక్కువ టైంలోని మనకి వ్రతాలు నోములప్పుడు ఉల్లి వెల్లుల్లి లేకుండా ఉండే ఈ 2 వంటకాలని తప్పకుండా తయారు చేసుకొని వేడిగా వడ్డించుకోండి. సాంబార్ అయితే సూపరు. అలానే బీట్రూట్ పాల్యా లేదా వేపుడు కూడా చాలా సూపర్గా ఉందండి. 2 సాత్విక ఆహారాలైన ఈ ఉడిపి వంటకాలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని రుచులతో మీ ముందుకు త్వరలో.